హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది నేను ముందుకు తీసుకొచ్చాను. అది మీకోసమే లేట్ చేయకుండా చూసేద్దాము. మన బీట్స్ డివైస్‌లో ఒక బ్యూటిఫుల్ వర్క్ అనేది డిజైన్ చేశాము. దాంతో పాటు సింపుల్‌గా, క్యూట్‌గా కనిపించే 2 డిజైన్స్ అనేది మీ ముందుకు తీసుకొనొచ్చాను. చూసేద్దాము. ఇదొచ్చేసి ఫస్ట్ బ్లౌజు. బీట్స్ బీట్స్ డివైస్‌తో డబుల్ బీడ్ అండి మనకి తెలుసు కదా మీకు. ఆ డివైస్ డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, నెక్స్ట్ హ్యాండ్‌కి బార్డర్ కింద ఈ విధంగా అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ అండి, బ్లౌజ్ లుక్. వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సేమ్ మగ్గం వర్క్ లాగే ఉంది. చూస్తున్నారు కదండీ అందరూ. బీడ్స్ డబుల్ బీడ్ తీసుకున్నాము. శారీ మొత్తం డార్క్ పీచ్ కలర్ ఉంది. సో, అదే కాంబినేషన్‌లో బీడ్స్ అనేది తీసుకున్నాను. దాంతో పాటు జర్కన్స్ అనేది స్టిక్ చేశాను. అక్కడక్కడ వైట్ కుందన్ 4 అనేది యూజ్ చేశాను. హ్యాండ్‌కొచ్చేసి ఈ విధంగా బార్డర్ కింద అనేది మనం అటాచ్ చేశాము. సో, ఈ విధంగా బార్డర్ కింద అటాచ్ చేస్తే ఏంటంటే వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. బార్డర్ కూడా పైన కాకుండా కింద కనిపిస్తుంది. నీట్‌గా ఉంటుంది. అంటే బార్డర్ అనేది మనం కిందనే వేసుకుంటాం జనరల్‌గా, పైన వేసుకోము కాబట్టి మోస్ట్‌లీ సైడ్‌కేసేసి మనం ఈ విధంగా అటాచ్ అనేది చేస్తామండి. కాబట్టి ఇది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మనం డిజైన్ చేసిన ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇది అండి. బ్లూ కలర్‌తోన కంప్లీట్‌గా సిల్వర్ వర్క్ అనేది చేయించుకున్నారు. స్టోన్ వర్క్ వద్దని చెప్పేసి వాళ్ళు స్టోన్ వర్క్ ప్రిఫర్ చేయలేదు. సో, హ్యాండ్‌కి ఈ విధంగా పర్ల్స్, రూబీస్ ఉన్నాయి గదా! ఈ విధంగా రూబీస్ అనేది చేయించారు. పైనొచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. స్మాల్ పఫ్ అనేది మనం ఈ విధంగా డిజైన్ చేశాము. స్మాల్ పఫ్. హ్యాండ్‌కొచ్చేసి ఈ విధంగా రూబీస్ అనేది మనం డిజైన్ చేశాము. బార్డర్ కాకుండా అక్కడక్కడ బూటా వర్క్ అనేది హ్యాండ్‌కి పైన మొత్తం మనం అనేది డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ అండి ఇదంతా. కట్ వర్క్ కొంచెం కాంప్లికేటెడే గదా! తెలిసిందే అందరికీ. సో, ఇదొచ్చేసి కింద ఒక హిప్ బెల్ట్ అనేది తీసుకున్నాం మనము. ఇది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి సేమ్ ఇదే బ్లౌజు. కానీ కొంచెం వేరియేషన్ ఉందండి. అదేంటంటే ఇందాక బ్లౌజ్‌కి కింద హిప్ బెల్ట్ తీసుకున్నాము. దీనికి హిప్ బెల్ట్ తీసుకోలేదు. సింపుల్‌గా, నీట్‌గా, డీసెంట్‌గా ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయ్యే డిజైన్ అంటే ఇదని నేను చెప్తానండి. ఎందుకంటే మరీ ఆడ్‌గా ఉండదు లుక్. చాలా డిగ్నిటీగా కనిపిస్తుంది వర్క్ ఏసుకున్నప్పుడు. మొత్తం గోల్డ్ కలర్ జరీ అనేది దీనికి యూజ్ చేశాము. ఇంతకు ముందు బ్లౌజ్‌కొచ్చేసి మనము సిల్వర్ యూజ్ చేశాము. అక్కడక్కడ కూడా స్మాల్ బూటా అనేది తీసుకున్నాము. కుందన్స్ అనేది మంచిగా వైట్ కలర్ కుందన్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇందాక దానికి బార్డర్ తీసుకోలేదు. ఇది బార్డర్ తీసుకుంటే లుక్ అండి. బార్డర్ తీసుకున్నప్పుడు లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో, ఈ బార్డర్ తీసుకొని అక్కడక్కడ బూటా అనేది తీసుకున్నాము. ఇది డార్క్ పింక్ కాబట్టి దీనిపైన గోల్డ్ చాలా చాలా సూపర్బ్‌గా ఉంది అని చెప్తాను నేను. చూసారు గదండీ! ఈ కలెక్షన్స్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మరికొన్ని కలెక్షన్స్ కోసం మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.